సందర్భం వచ్చింది కాబట్టి ఇవాళ మనం చర్చించుకోవాలి ఒక అంశం. అన్ని స్కూళ్ళు అధికారిక కార్యక్రమాల్లో వందే మాతరం గేయంలోని 6 చరణాలను ఆలపించాలని కేంద్రం ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు డిమాండ్ చేసింది. లేదంటే కోర్టులో సవాల్ చేస్తామని ఓ ప్రకటనలో తెలిపింది. ఇక్కడ చూడండి, అసలు అంటే క్లియర్గా వాళ్ళు మేము ఇలాగే ఉంటాం, మాది ఇదే, మేము ఇలాగే చేస్తాం, ఎవడు అడ్డొస్తాడో చూస్తాం అని. అంటే కేంద్ర ప్రభుత్వం పాస్ చేసిన దాని మీద కూడా వీళ్ళు ఇంత నిర్భయంగా నిరభ్యంతరంగా అంటే కలిసే ఉంటున్నాం కదా, అది ఎలా ఆలోచిస్తారు? ఇక్కడ చూడండి, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు డిమాండ్ చేసింది, లేదంటే కోర్టులో సవాల్ చేస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పాటలో దుర్గా ఇతర దేవతల ఆరాధనకు సంబంధించిన పదాలు ఉన్నాయి. అల్లాను మాత్రమే ఆరాధించే ముస్లిం నమ్మకాలకు ఇది విరుద్ధం. అంటే క్లియర్ కట్గా వాళ్ళు అంటే వాళ్ళు నేను తప్పట్టట్లే, వాళ్ళు పక్కాగా ఫిక్స్గా ఉన్నారు, వాళ్ళు క్లారిటీగా ఉన్నారు. క్లారిటీ లేనిది గత ప్రభుత్వాలకే. ఇంకా ఏం కాదు వాళ్ళు అంటారు, అన్నారా పాపం తీసేద్దాం, అచ్చా వాళ్ళకి ఇది అంటున్నారు తీసేద్దాం, వాళ్ళకి 5 వరకు అవకాశం ఇద్దాం, మనకు మాత్రం న్యాయము చట్టము అందరికీ ఒకటే కోర్టు పరిధిలో. మళ్ళీ వాళ్ళకి వచ్చేసరికి అది వర్తించదట. లా బోర్డు స్పెషల్గా ఉంటుందట, లా బోర్డు వాళ్ళు ఏది చెప్తే అదేనట. మరి సుప్రీంకోర్టు అని ఎందుకన్నారు? న్యాయస్థానాలకు ఎందుకు అత్యున్నత స్థానం ఇచ్చారు? ఫస్ట్ ఎస్టేట్ న్యాయస్థానాలకు ఎందుకు ఇచ్చారు? జ్యుడిషియరీ ఎందుకన్నారు అంటే ఎవడు మళ్ళీ ఎవడు మాట్లాడు, ఏది అత్యంత మేధావులు కూడా ఎవరు మాట్లాడు, నోరు మెదపరు. అంటే అది అని నీళ్ళు నములుతూ ఉంటారు. సో ఇక్కడ క్లియర్గా వాళ్ళకి ఒక లా బోర్డు పెట్టేసి, అంటే మరి ప్రభుత్వం భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బతికే ప్రతి పౌరుడికి అన్ని రాజ్యాంగం ఒకేలాగా వర్తింపు చేయాలి కదా. అలా చేయలేదు కాబట్టే ఎన్డీఏ భాగస్వామి పక్షాలతో కూడిన భాజపా ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ని క్యాన్సిల్ చేసింది, రద్దు చేసింది. అది ఒక కడుపు మంట. ఎందుకు చేయదు, ఎందుకు చేయకూడదు? ఒకసారి గుండె మీద చేసుకొని మాట్లాడండి. ఎందుకు చేయకూడదు? ఫస్ట్ స్టేట్ జ్యుడిషియరీ, ఆ జ్యుడిషియరీకి ఇచ్చే అత్యున్నత న్యాయస్థానానికి ఇచ్చే వాల్యూ ఇవ్వరా? దానికంటే గొప్పదా ఈ లా బోర్డు? అంటే ఎవరి దగ్గర జవాబులు ఉండవు. ఏది మేధావులు, పెద్ద పెద్ద మేధావులు ఎవరు మాట్లాడినా కూడా. సో అంటే దీని మీద మొన్న వందే మాతరం 150 ఏళ్ళు అయిన సందర్భంగా భారత జాతీయ కాంగ్రెస్ ఉద్యమం ప్రారంభమైన తర్వాత, వందే మాతరం వెలుగులోకి వచ్చిన తర్వాత బంకించంద్ర చటర్జీ గారు రాసిన కొన్ని చరణాలను తొలగించేసి, లేదు ఇది పెట్టండి అని చెప్పి గత ప్రభుత్వ ప్రధానులు, మొట్టమొదటి ప్రధాని లాంటి వాళ్ళు, దేవుళ్ళతో మనం కొలుస్తాం, ప్రతి ప్రభుత్వ ఆఫీసులో దేవాలయంగా భావించే ప్రభుత్వ ఆఫీసులో కానీ, దేవాలయాలుగా భావించే ప్రభుత్వ పాఠశాలలో కానీ గాంధీ గారిది, నెహ్రూ గారిది వాళ్ళు పెట్టుకుంటాం ఫోటోలు. అటువంటి వాళ్ళు ఒకరికే పార్షియల్గా చూపించారు అనేది ఇప్పుడు వందే మాతరం మీద వచ్చిన అతిపెద్ద విమర్శ. అదేంటి ఒక్కసారి ఇక్కడ చూడండి. ఒక్కసారి ఈ ఆర్టికల్ చూస్తే మీరు కావాలంటే సెర్చ్ చేసుకోండి. నేను కల్పించి పెట్టిందో కాదు, మీరు ఏఐకి అడగండి, లేదా చాట్ జీపీటీలో ప్రశ్నించండి. మీరు మామ అంటారో, బాబాయ్ అంటారో, ఫ్రెండ్ అని పిలుస్తారో, చాట్ జీపీటీని ఏ విధంగా సంబోధించుకోండి. అరే మామ ఏంటి దీని గురించి అని అడగండి చాట్ జీపీటీకి. మామ అని చెప్పి రిప్లై చేస్తుంది. 2020 చివరిలో మరియు 2026 ప్రారంభంలో వందే మాత్రం 150 వార్షికోత్సవ జ్ఞాపకాల గురించి చర్చించిన వాటితో ఇటీవల నివేదికల ఆధారంగా అసలు సాహిత్యాన్ని తొలగించిన గురించి వివరాలు ఇక్కడ పొందుపరిచారు. ఏది ఏఐలో కూడా, గూగుల్లో కూడా. చూడండి, 1937 నిర్ణయం అక్టోబర్ 37, 1937లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ బంకించంద్ర చటోపాధ్యాయ వందే మాత్రం మొదటి 2 చరణాలు మాత్రమే జాతీయ గీతంగా స్వీకరించాలని నిర్ణయించింది. మిగిలిన 4 చరణాలను తొలగించింది. మిగిలిన 4 చరణాలు. అందుకే ఇప్పుడు జాతీయ గీతం కాదు, జాతీయ గీతం ఏది? జనగణమన. చూద్దాం తొలగించడానికి కారణం ఏంటి అంటే, ఇది తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మరీ చూపిస్తున్నాను. పాటలోని చివరి భాగంలో హిందూ దేవతలైన దుర్గా, లక్ష్మి, సరస్వతి ప్రత్యక్ష ప్రస్తావన ఉన్నందున చరణాలు తొలగించబడ్డాయి. అన్ని మతాలు, అన్ని దేవుళ్ళు ఒకటేగా. ఇది ఇస్లామిక్ ఏకేశ్వరోపాసన తౌహీద్ అంటారు వాళ్ళు భావనకు విరుద్ధంగా ఉన్నందున కొంతమంది ముస్లిం నాయకులు దీన్ని అభ్యంతరంగా భావించారు. వాళ్ళు తప్పులేదు, వాళ్ళు అబ్జెక్ట్ చేశారు వాళ్ళ కాన్సెప్ట్ ప్రకారం. కానీ
ఇప్పటికీ హిందుస్థాన్ అనే పిలుస్తారు భారతదేశాన్ని. అది ఆ విషయంలో మాత్రం వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి మనందరం కూడా. ఎందుకంటే వాళ్ళు భారత్ అని ఎప్పుడు అనరు, హిందుస్థాన్ నుంచి ఒకడు వచ్చాడు, అది హిందుస్థాన్ వాళ్ళు. అది ఆ పేరు వింటేనే భలే అనిపిస్తుంది. నిజంగా మహానుభావుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జై హింద్ అని నినాదం తీసుకొస్తే ఒళ్ళు పులకిస్తుంది నిజంగా. ఇకపోతే పడిపోయిన చరణాలు, విస్మరించబడిన శ్లోకాలు మాతృభూమిని దుర్గా, లేడీ మరియు రాణి, లక్ష్మి, కమలం, సింహాసనం ధరించిన మరియు సరస్వతిగా చిత్రీకరించాయి. ఇప్పుడు భరత మాత అంటాం కానీ భరత తండ్రి, భరత నాన్న అనం, భరత మాత. భూమిని ఎప్పుడు కూడా స్త్రీలింగంలోనే చూస్తాం, భూమాత అంటాం. అంటే సనాతన ధర్మం ఎందుకు గొప్పది. ఎంతమంది వెధవలు, ఎంతమంది నాస్తికులు, ఎంతమంది సైంటిస్టులు వచ్చినా కూడా దీన్ని ఎందుకు గొప్పదంటే డెప్త్ అనలైజ్ చేయగలిగితే దీనికి మించిన సైన్స్ ఇంకా పుట్టబోదు. జస్ట్ ఒక పాయింట్ నాట్ 1% కనిపెట్టేసి మీరు సైన్స్ అనుకుంటున్నారు. అంతకు మించి సనాతన ధర్మం ఉంది. కాకపోతే మన పూర్వీకులకి ఇందులో ఇది ఉందిరా మన జీవన విధానం అనేది పూర్తి స్థాయిలో చెప్పలేకపోయారు. అది నెక్స్ట్ జనరేషన్కి అందించలేకపోవడం వల్ల ఓహో ఏం లే ట్రాష్ అబ్బా, సైన్స్ అబ్బా, బొంగబ్బా. ఈ కొద్దిగా 6వ తరగతి 7వ తరగతి సైన్స్ పాఠాలు చదివినోడు కూడా సైన్స్ గురించి మాట్లాడేయడమే. పొద్దున్న లేచి నూనె పెట్టుకొని ఎండలో నిలబడాలని చెప్పారే, దాంట్లో సైన్స్ ఉంది. ప్రతిసారి కూడా ఆదివారం లాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఒక ప్రత్యేకత ఉంది, ఆ రోజు నాన్ వెజ్ తినొద్దు అని చెప్పారంటే అందులో సైన్స్ ఉంది. డైజెషన్కి కానీ ఆరోగ్యం, ఇంకా అది మాట్లాడుకో, అది పెద్ద సబ్జెక్ట్. అది మనం శివరాత్రి రోజు మాట్లాడుకుందాం, జాగారం చేసినట్టు ఉంటుంది. సో ఇక్కడ చూడండి, అయితే దీనిపై బీజేపీ ఆ సరస్వతిగా భరతమాతకు కూడా మనము ఒక మహిళగా చిత్రీకరిస్తాం. ఎందుకో అది కూడా చెప్తాం. అయితే ఇక్కడ ప్రధానమంత్రి మోదీ మరియు బీజేపీ చరణాల్ నెహ్రూ ఉద్దేశపూర్వకంగా తొలగించారని ఆరోపించాయి. ఇది మతతత్వాన్ని ప్రోత్సహించే మరియు విభజనకు బీజాలు నాటిన చారిత్రక తప్పిదమని వాదించారు. ముందు నుంచి ఒకేలాగుంటే అరే ఉంది, ఇలా జరిగింది. అప్పుడు దేశ విభజన టైంలో పాకిస్తాన్ విడిపోయింది, ఇటువైపు తూర్పు పాకిస్తాన్, బంగ్లాదేశ్ విడిపోయింది. ఎవరైతే ఉండాలనుకుంటే ఉండొచ్చు, వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు, ఎవరికి అబ్జెక్షన్ లేదు. ఆయా దేశాల నుంచి కూడా భారతదేశానికి రావాలంటే రావచ్చు, ఎక్కడున్న ముస్లిమ్స్ కూడా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు. అన్ని క్లియర్ కట్గా ఒప్పందం అయితే ఇవన్నీ జరిగితే ఎందుకు అబ్జెక్ట్ చేశారండి? మీకు ఇక్కడ నచ్చలేదా? ఈ చరణాలు తొలగించమన్నారా? ప్లీజ్ వెళ్ళిపోండి అయ్యా. అటు తూర్పు పాకిస్తాన్కి వెళ్తారో, పశ్చిమ పాకిస్తాన్కి వెళ్తారో, ఆ గుప్పుడు గోధుమ పిండికి ఇప్పటికి కిటకిట కొట్టేసుకుంటున్నారు కదా, వెళ్తారు, వెళ్ళండి అయ్యా. కానీ అదే టైంలో హిందువులు ఇక్కడికి రావడానికి ప్రయత్నిస్తుండగా కొంతమంది పొట్ట చేతి పెట్టుకుని పారిపోయారు, కొంతమంది 2 కోట్ల మందికి పైగా చనిపోయారు. ఇది ఆఫ్ ద రికార్డ్, ఆన్ రికార్డ్. ఇది ఆఫ్ ద రికార్డ్. ఎంతమంది చనిపోయారో తెలియదు. చంటి పిల్లలు, ఆడవాళ్ళు, ముసలు, ఒకరు కాదు. ఎంత దారుణం అంటే ఎవడైనా ప్రశ్నిస్తాడా? అంత టైంలో కూడా అయ్యా మీరు ఇది ఉంది, ఇక్కడ పరిస్థితి హిందుస్థాన్ అని ఉంది, దీనికి ఇలా ఉండాలని చెప్పలేకపోయారా? ఏంటంత పార్షియాలిటీ, ఏంటంత రాజకీయ దురుద్దేశం, ఏంటంత ఓట్ల కోసం కక్కుర్తి? అది ఇక్కడ ఆరోపించారు. ఠాగూర్, గాంధీజీ పాత్ర, రవీంద్రనాథ్ ఠాగూర్ పాత్ర కూడా. ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ కాంగ్రెస్ నాయకులు రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ నిర్ణయానికి మార్గనిర్దేశం చేశారని గుర్తించారు. ఆయన మొదటి 2 చరణాలను మాత్రమే ఉపయోగించడాన్ని సమర్థించారు. ఆయన ఒక మహానుభావుడు. చూడండి ఎంతమంది అంటే నిన్న మొన్న ధురంధర్ సినిమా ఈ మధ్యకాలంలో చాలా హిట్ అయింది. ఒక ధురంధర్ సినిమాలో అందులో ఐబీ చీఫ్గా ఒక నటుడు, ఆయన మాధవన్, ఒక మాట అంటాడు. ఆయన భారతదేశానికి శాపం భారతీయులే అని అన్నాడు. కొంతమంది భారతీయులు, ఇప్పటికీ కక్కుర్తిగా పనిచేసే భారతీయులు, పక్కవాడు ఉప్పు కోసం వెంపర్లాడే భారతీయులు గురించి మాట్లాడాడు ఆయన. మలేషియాలో ఎక్కడో భారతీయులంటే నమ్మరంట, నాకు ఎవరో మిత్రుడు చెప్తే తెలిసింది. ఎందుకంటే ప్రతి దేశానికి 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో స్వాతంత్రం వస్తే మీకు ఆల్మోస్ట్ 200 ఏళ్ల తర్వాత 150 ఏళ్ళ పైచిలకే స్వాతంత్రం వచ్చిందిరా. మీలో ఉండే కక్కుర్తి వెదలు వాళ్ళకి సోపేసి బిస్కెట్లు వేసి బతకడం వల్ల లేట్ అయిందిరా అని చెప్పారు వాళ్ళు. నిజమా కాదా? చూడండి ఇక్కడ కూడా అలాంటి పరిస్థితే. వీళ్ళేదో పెద్ద మనుషుల్లాగా అంత సామరస్యం చేశామనుకుంటున్నారు, కానీ ఇప్పటికి అనుభవించాల్సిన పరిస్థితి ఎవరు? నెక్స్ట్ జనరేషన్. ఆయన ఏదో గడ్డం వేసుకొని రాసేసాడు అని చాలా ఒక కవి ఎవరో విమర్శించాడు. అంటే అరే తప్పు కదా, పెద్ద ఆయన అలా విమర్శించారేమో అని అనుకున్నాను, కానీ ఇవన్నీ నిజమే మీద అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ చూడండి, మొదటి 2 చరణాలకు ఓకే అని చెప్పి ఠాగూర్ గారు సమర్థించారు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు.
మరియు పాటను సమగ్రంగా రూపొందించడానికి మహాత్మా గాంధీ 39లో రూపొందించిన తీర్మానం ద్వారా మద్దతు పొందారు. రాజ్యాంగ సభ 1950లో అధికారంగా మొదటి 2 చరణాలు మాత్రమే జాతీయ గీతంగా స్వీకరించబడింది. అయితే ఇటీవల వచ్చిన పరిణామాలు అయితే 26 ప్రారంభంలో వచ్చిన నివేదికల ప్రకారం వందే మాత్రం 150 వార్షికోత్సవం పురస్కరించుకొని అధికారిక కార్యక్రమాల్లో జనగణమనకు ముందు దాని పూర్తి 6 చరణాల రూపంలో పాడాలని కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. కంపల్సరిగా పాడాలి అని. ఇప్పుడు దీని మీద వీళ్ళు కేసు వేశారంట. ఈ సమాచారం యొక్క సందర్భంగా ప్రధానంగా నవంబర్ 25 నుండి ఫిబ్రవరి 26 వరకు జరిగిన రాజకీయ చర్చలు మరియు చారిత్రక సమీక్ష నుండి తీసుకోబడింది. ఇది క్లియర్గా మెన్షన్ చేశారు. మిగతా ఆర్టికల్స్లో కూడా ఒకటి చూడండి, ఎన్డీటీవీ కానీ, ఈనాడులో కానీ, హిందుస్థాన్ టైమ్స్లో కానీ వీటన్నిటికి సంబంధించి చాలా ఆర్టికల్స్ వచ్చాయి. ఇప్పుడు రీసెంట్గా ఫిబ్రవరి 12 ఫిబ్రవరి 12, 2026 వచ్చిన ప్రధానంగా అన్ని ఛానల్స్ వచ్చిన హెడ్లైన్స్ ఏంటంటే కంపల్సరీగా వందే మాత్రం ఇది పాడాలి, చివరగానే జనగణమన పాడాలి అని ఒక రూల్ అయితే పెట్టేశారు. వందే మాత్రం కంపల్సరీగా పాడే తర్వాతే జనగణమన పాడాలి అని కూడా ఒక రూల్ పాస్ చేశారు. చూద్దాం అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందో, అప్పుడు ఒక క్లారిటీ మనకు వస్తుంది. సో అంటే ఇలాంటి ఎన్నో 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 చారిత్రక తప్పిదాలు వల్ల నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు మనం సఫర్ అవుతూ ఉన్నాం. యు హ్యావ్ బీన్ సఫరింగ్ లాస్ట్ 70 years. అంటే మన పూర్వీకులు ఇంకెంత సఫర్ అయ్యారో. అప్పుడు ఇంత ఆర్టికల్స్ కానీ సోషల్ మీడియా లేకపోవడం వల్ల కొంతవరకు రూరల్ ఏరియాలో ఇబ్బంది లేకపోతే ప్రధాన నగరాల్లో చాలా సఫర్ అయ్యేవారు. అంటే మొన్న తమిళనాడులో ఒక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర హారతి వెలిగించడానికి వీళ్ళపై అనుమతి తీసుకోవాలా? దేవాలయం కట్టుబాటు ప్రకారం హైకోర్టు తీర్పు ఇచ్చినా కూడా, ప్లాటూన్లతో పెట్టినా కూడా స్థానిక నాయకులు, స్థానికంగా ఉండే ప్రభుత్వ పెద్దలు, స్థానికంగా ఉండే పోలీసు అందరినీ వాళ్ళు అడ్డుకుంటారా? అక్కడ దర్గా ఉంది కాబట్టి హారతి ఇవ్వకూడదంటారా? ఎక్కడున్నాం సార్ మనం? ఇంకా కళ్ళు తెరవాల్సింది సనాతన ధర్మవాదులే నా అభిప్రాయం. ఇది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక ప్రధాన వార్త ఇక్కడ మనం